ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై ప్రత్యేక దృష్టిని సారించారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలో సంస్థాగత అభివృద్ధికి జనసేన తీవ్రంగా కృషి చేస్తోంది. ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన తెలంగాణలో కూడా బలమైన అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. ఈ దశగా ఇతర పార్టీల నేతలు, సెలబ్రిటీలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, యువతను పార్టీలోకి ఆకర్షించడానికి ప్రత్యేక జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తెలంగాణ మాజీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్, గొట్టిముక్కల నరేష్ రెడ్డి, అబ్దుల్ హనీఫ్, అల్లాడి తనీష్, చిరాగ్, ప్రజిత్ గౌడ్, తెలంగాణ మాజీ డీసీపీ మేడూరి సరస్వతితో కలిసి ఈ కమిటీ 7 సభ్యులు ఉన్నారు. ఈ కమిటీలో సినీ హీరో అల్లాడి తనీష్ సభ్యుడిగా ఉండటం విశేషం. ఈ ప్రముఖులంతా జనసేన భావజాలం కలిగిన రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న చేరికల విజ్ఞప్తులను ఈ కమిటీ మొదట పరిశీలిస్తుంది. ఆ తర్వాత వాటిని పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి దృష్టికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ సూచనలతో చేరికల కార్యక్రమాలు నిర్వహించబడతాయి. జనసేన తెలంగాణ రాష్ట్ర మీడియా విభాగం కోఆర్డినేటర్గా దుంపంటి శ్రీనివాస్ను నియమించింది. రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో జూన్ 25 నుంచి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం, క్షేత్రస్థాయి కార్యకర్తలను పెంచడం, కార్యకలాపాలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఉన్నాయి. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, తటస్థులు, వివిధ రంగాల ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా తెలంగాణలో జనసేన బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని పార్టీ భావిస్తోంది.